బ్రేకింగ్ న్యూస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కులాలు మతాల ప్రస్తావన పక్కన పెట్టి అభివృద్ధి గురించి బండి సంజయ్ మాట్లాడాలని హితవు పలికారు. ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ అన్ని కులాలు మతాల వాళ్ల ఓట్లతో గెలిచారన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే బీజేపీకి ఈ ఉప ఎన్నికలో ఓట్లు తగ్గాయన్నారు. బీఆర్ఎస్ కు లోపాయికారిగా బీజేపీ మద్దతు ఇచ్చిందా అన్న విషయాన్ని బండి సంజయ్ వెల్లడించాలన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మీ తోటి పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి సికింద్రాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ కూడా ఒక పార్ట్, అంటే ఒక అసెంబ్లీ ఆ పార్లమెంట్లో. గత ఎన్నికలలో వచ్చిన ఓట్లు ఇప్పుడు ఎందుకు రాలేదు? లేదా మీరేమైనా అంతర్గతంగా బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చిరా అనేది మొదటి అంశం మీరు ప్రజలకు తెలియజేయాలి. తెలియకపోతే మీరు ఇంటర్నల్గా పార్టీల కోసం చర్చ చేసుకోవాలి. ఈరోజు ప్రజల మధ్యన కులమతాల పేరుతో చిచ్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి మీరు తీసుకురావడం మంచిది కాదని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి ఓటేస్తే మాకు భవిష్యత్ బాగుంటుందన్న ఆలోచనతో ఓట్లు వేయడం జరుగుతుంది. ఈరోజు నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్లో గెలిచిందంటే కేవలం ఒక మతమో కులానికి సంబంధించిన ఓట్లతోటి గెలవలే. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో భాగంగా నవీన్ యాదవ్ అనే ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే భవిష్యత్తులో మంచి చేస్తాడన్న ఉద్దేశంతో ఈరోజు ఒక 25,000 ఓట్ల మెజార్టీతోటి గెలిపించడం జరిగింది. నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు అయినా నేనైనా మిగతా ఎంపీలమైనా కిషన్ రెడ్డి గారైనా మనం అందరం కూడా తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిచాం. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు మంత్రి పదవులు వచ్చినాయి. చాలా మంచిది మన రాష్ట్రానికి మంత్రి పదవులు రావడం. ఎందుకంటే మనకు ఈరోజు తెలంగాణకు రావాల్సిన నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మా ముఖ్యమంత్రి గారు పదే పదే మీ తోటి మంత్రులను ఢిల్లీలో కలిసి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడుతున్నట్టు మీరు చూస్తారు. దాంతోపాటు మీరు కూడా ప్రెజర్ పెట్టి, అంటే రాజకీయాలకు ఎలక్షన్లకు పోయే ముందు మనం అందరం కూడా పార్టీల గురించి మాట్లాడుకుంటాం, కానీ ఎలక్షన్లో పోకముందు మన అందరితో ఒకటే నినాదం ఉండాలి. ఎందుకంటే మనం గెలిపించి పంపించిందే ప్రజలు మన తెలంగాణ రాష్ట్రాన్ని, గత పాలకులు దౌర్జన్యంగా దూసుకుపోయినటువంటి రాష్ట్రాన్ని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. తేవాల్సిన నిధులు తీసుకొచ్చి చేయాల్సిన డెవలప్మెంట్ ఈరోజు హైదరాబాద్లో జూబ్లీహిల్స్నైనా ఖైరతాబాద్లోనైనా ఎక్కడైనా ఈరోజు హైదరాబాద్లో మెట్రో కానీ RRR కానీ మూసీ ప్రక్షాళన కానీ అన్ని చేసి హైదరాబాద్ ప్రజలను హైదరాబాద్ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి తప్ప ఇలా మనం మతాల మధ్యన చిచ్చు పెట్టి ఓట్లు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండదు.